రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సు రామచంద్రాపురం మండలం కమ్మపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని రెవెన్యూ సదస్సుకు ఇచ్చేసిన ఎమ్మెల్యే నానికి ఘనస్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, అధికారులు. మేము ఇంత రోజులు రోడ్డు పెట్టలేదంటున్నాం. అదే సెంటర్ కూడా ప్యాచ్ వర్క్ కూడా పెట్టలేదంట. సగం వేస్తారు, సగం రెడ్డి గారు ఈగలు ఎక్కువ ఉంది. దీన్ని చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని చూసి దానికి ఏదో ఒక మార్గం చూడండి. ఏంటంటే వర్షాకాలంలో ఇంత ఈగలు ఉంటే కష్టం కదా ప్రజల్లో. ఒకసారి గ్రామస్తులతో మారి ఎట్లా చేయాలని చూడండి. అన్ని లేట్ మీ భూమి మీ హక్కు అని పేరుతో రెవెన్యూ సదస్సుకు ఇచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అధికారులకి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా గ్రామ పెద్దలు, సోదరులు సమానులైనటువంటి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిన్నబాబు గారికి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నీలకంఠ చౌదరికి, మరొక సోదరుడు సమానులైనటువంటి మన ఎక్స్ ఎంపీపీ మన కేశవన్న గారికి, మిగిలిన ఉన్నటువంటి నారాయణ సామన్న గారికి, ధనంజయ గారికి, వెనకాల ఉన్నటువంటి అధికారులకి, అనధికారులకి, మన ముఖ్యంగా ఎంపీటీసీ సురేష్ అన్న గారికి, వేదిక దిగు ఉన్నటువంటి అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, మన కమ్మపల్లికి సంబంధించిన 13 విలేజ్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి శిరస్సు వహించి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఈ రోజే మన కంపల్లి అంటే మంచి కార్యక్రమం, చెడు కార్యక్రమం వచ్చేవాళ్ళం, కానీ ప్రజల సమస్య పైన మాట్లాడేది అవకాశం ఈ రోజు వచ్చింది. కాబట్టి ఈడుండే అందరికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీ అందరి ఆశలు మనందరి ఆశలతో మనందరి బతుకు బాగుండాలి. అందరూ బాగుంటేనే రాష్ట్రం గాని, మన జిల్లా గాని, మన నియోజకవర్గం గాని, మన మండలం గాని, మన గ్రామం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మీరు వేసినటువంటి ఓటు వల్ల ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీగా సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు గాని, ఐటీ శాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు కూడా చేయటం జరిగింది. వీరి అందరి ఆశ ఆకాంక్షతో ఈరోజు మీ ముందుకి ఈ రెవెన్యూ సదస్సులు కూడా రావటం జరిగింది. దీనికి కారణం మీకు తెలుసు అందరికీ. గత కొన్నేళ్ల ముందు ఏ విధంగా సమస్యలు ఉందో ఆ వల్లైన వాటికి నేను మాట్లాడి అధికారుల దృష్టి తీసుకుని వెళ్తున్నా, కానీ కంప్లీట్ కాల. ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, మన నియోజకవర్గంలో కూడా ఎక్కువ ఉంది. ఈ సమస్యల కోసం మన పెద్ద ఆయన గారు ముఖ్యమంత్రి వర్యులు వీటన్నిటిని పరిష్కరిస్తేనే రాష్ట్రంలో ఈ సమస్యలు ఉండదు. ఎవరి భూ హక్కులుంటే వాళ్ళకే చెందుతుంది. ఎవరి ఆధీనంలో ఉన్నా, ఎవరి వంక పక్కనున్నా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటే వాళ్ళకి చెందేట్లు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కమ్మపల్లికి కూడా రావడం జరిగింది. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి తెలుసు, మీ అందరికీ గత వైసీపీ పాలనలో ఏ విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం మనందరి సొత్తుని, అంటే భూమి అనేది మన ఊర్లో మన తాతల కాలం నుంచి మనకి ఇచ్చుంటారు. అది మనం అమ్మినా, మన కష్టాలున్నా కూడా బ్యాంకులో తనఖా పెట్టుకుంటాం తప్పించి అమ్మం. ఎందుకంటే మన వెనక తర్వాత మన కొడుక్కో మన మనవడికో చెందాలి అని మనకు తెలుసు. ఆస్తి పరంగా ఎత్తుకుంటే
తాత సంపాదించిన ఆస్తి మనవడు చెందుతుంది. ఆ ఒక్క దీంతో ఈ రోజు కూడా హిందూ చట్ట ప్రకారం వెళ్తున్నాం. ఆ చట్ట ప్రకారం మనం వెళ్ళే చోట మన నేల ఆనుకొని ఉంటుంది, ఒక 2 సెంట్లో 3 సెంట్లో డీకేటీనో పరంబోగో ఏదో ఒకటి. అది గత ఈ కొన్నేళ్ల నుంచి మనం ఆక్యుపై మన ఆధీనంలో ఉంటుంది. 1 అడుగుకి 2 అడుగులకి ఎక్కడ పోతుంది అనేసి. కానీ అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే పెట్టి, ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన విలేజ్ల్లోనే సర్వే పెట్టడం జరిగింది. భూ సర్వే రీసర్వే పెట్టి వాటికి ఎక్కడెక్కడ ఉందో వాళ్ళు అక్కడ ఉన్న నాయకులను బెదిరించడం, పార్టీలు మారమంటాం, లేదంటే మీ ఆస్తిని లాక్కుంటాం అంటాం. ఎందుకంటే ఈ తిరుపతి నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం మీకు తెలుసు, భూ వచ్చి ఏ రేటు ఉందని మనకి ఆర్సీపురం ఎత్తుకున్నా, తిరుపతి రూరల్ ఎత్తుకున్నా, పాకాలు ఎత్తుకున్నా, చంద్రగిరి ఎత్తుకున్నా, చిన్నగుట్టు ఎర్రవారిపాలెం ఎత్తుకున్నా, ముఖ్యంగా ఈ 4 మండలాల్లో ఈ ఆస్తి వేళ ఎప్పుడు పెరిగిందో ఈ అపోజిషన్ ఉండే ఈ రోజు ఉన్న అపోజిషన్ ఉన్న లీడర్లకి దానిపైన కన్నుపట్టడం జరిగింది. మీకు తెలుసు, రామాపురం నుంచి అనుప్పల్ వరకు కానీ ఇట్లా మనం ఉన్నటువంటి పారకాల అవతల వరకు కూడా ఏ విధంగా జరిగిందో మన మండలంలో ఈ సమస్య. ఈ రోజు ఇక్కడుండే అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదో తూతూ మంత్రంగా వచ్చి అధికారులు మీ దగ్గర మాట్లాడి అర్జీ తీసిపోయినారు అనుకోవద్దండి. ఇది జరగకూడదనే మన పెద్ద ఆయన గారు కూడా ఇక్కడే సాఫ్ట్వేర్ పెట్టి దీంట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయిన వెంటనే మీకు రిసిప్ట్ ఇస్తారు. దాంతో పాటు కూడా నేను అన్ని ఎంఆర్ఓలకు చెప్పా, డీటీలకు చెప్పా, మీకు ఏదైతే అర్జీ వస్తుందో అన్ని స్పైట్లు బైండింగ్ చేసి నాకు కావాలి. 33 ఈ మండలంలో 33 రోజులు 33 రోజులు అయిన తర్వాత నాకు స్పైట్లు బైండింగ్ ఇచ్చి ప్రతి సమస్య పేజీలో ఏ సమస్య రావాలి. అది వచ్చినాక ఎంఆర్ఓ స్థాయిలో అయితే ఎంఆర్ఓ స్థాయిలో చేపిస్తా, లేదా జాయింట్ ఆర్డీఓ స్థాయిలో ఉంటే ఆర్డీఓ గారి స్థాయిలో చేయిస్తా, లేదా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉంటే చేయిస్తా. ఇది వచ్చి